కాదు కాదు, ఓ దైవజనుడు క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే టెస్ట్ చేయించుకోవడానికి వెళితే చివరికి 110% అంటే ఇక టాప్ మోస్ట్ క్యాన్సర్ ఫైనల్ అన్నారు. ఫైనల్ అని చెప్తే ఇక ఆయన చనిపోతాను అది ఇది అనుకుంటున్నప్పుడు దేవుని సన్నిధికి అని ఎదుటనే ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నేను నీకు ఒకవేళ తీసేసుకునే మాట వీళ్ళంతా అల్లకొల్లలో అవుతారు, దయచేసి ఆ బాత్రూంలోకి వస్తున్నాను అటు నుంచి అటు తీసేసుకో, డోర్ లాక్ కూడా చేసుకున్నాయా ఇట్లా వస్తున్నానని చెప్పని ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. వెళ్ళంగానే వెళ్ళేటప్పుడు ఆయన సూచన అడిగాడు, నాతో నన్ను తీసుకెళ్ళే మాట అయితే మా అమ్మను మా నాన్న పంపించాను. ప్రభు ఏం చేశాడంటే బాత్రూంలోకి అడుగు పెట్టంగానే అంతా ఆకాశంగా మారిపోయింది. ఆయనే దిగి వస్తూ ఉంటాడు టాటా ఉత్సా. నిజంగా జరిగింది ఇది. అయితే వస్తున్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ దైవజనుడు, నన్ను తీసుకెళ్ళడానికి నువ్వే వస్తున్నావు అంటే, కాదు నువ్వు కొన్నాళ్ళు ఉండాలా, నిన్ను బాగు చేస్తున్నా అని చెప్పని దేవుడు ముట్టంగానే 15 రోజుల్లో పోతాడన్న వ్యక్తి మళ్ళీ ఆ దర్శనం ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ బాడీలో మాంసం తీసుకెళ్ళి చెక్ చేస్తే అద్భుతం జరిగింది. ఏమైందంటే నా దేవుడు నన్ను ముట్టాడయ్యా. బాడీ మొత్తం 100కి పైచిలికే, అసలు తను బ్రతకడు, అంత క్యాన్సర్ ఎక్కడ ఏ అణువులో చూసినా ఉంది క్యాన్సర్. అంత భయంకరమైన క్యాన్సర్ కూడా చిన్న ప్రార్థనతో దేవుడు మొటుమాయం చేసి ఈ చిన్న కొంత కామన్గా వాడే మెడిసిన్ ఉన్నాయా ఇవి వాడాలి సరిపోద్ది. అయితే 12 ఇంజక్షన్లు ఉంటాయి. ఆ ఇంజక్షన్ వాడితే 12 నెలలు 12 ఇంజక్షన్లు నువ్వు క్లియర్ అవుతావు అని చెప్పి చచ్చిపోతాడు అనుకున్న వ్యక్తిని దేవుడిని అడిగాడు, ఎందుకు ప్రభువా నన్ను నీ సేవకుని అయితే అందరూ నన్ను ప్రశ్నిస్తారు, సేవకు రోగం ఏందని చెప్పని నన్ను ప్రశ్నిస్తారు ప్రభువా, కాబట్టి నాకెందుకు ఇచ్చావంటే, అరే పిచ్చోడా ఇట్లా చచ్చిపోతాడు అనుకున్న వ్యక్తిని కూడా నేను బతికిస్తాను అన్నదానికి నువ్వు నిరూపణ సాక్ష్యంగా ఉండటానికే నేను కోరుకుంటే మీ అమ్మ గర్భంలో పడ్డావు. 19 సంవత్సరాలు వాళ్ళ అమ్మ ఉపవాసం ఉండి అందాయని ఏంది అట్లా దేవుని కృపను బట్టి ఆయన కావాలనుకున్నాడు, ఆయన తెచ్చుకున్నాడు భూమి మీదకి, సేవ చేయించుకుంటున్నాడు. ప్రభు కృపలో ఆయన అన్నాడు, నేను కోరుకుంటే వచ్చాను నా దేహం, అది నేను నలుపుకుంటే ఏమైనా చేసుకుని నీకేందండి, సరే నీ ఇష్టం ప్రభు అని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా ఆ 12 ఇంజక్షన్లు వాడినప్పుడు తల మీద చుట్టంతా పోయింది, ఏం లేదు. ఆ వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి యూట్యూబ్. అట్లుండి కూడా ఇంకా 15 రోజులు చచ్చిపోతాను హాస్పిటల్ బెడ్ మీద చెప్తే లైవ్ ఆన్ చేయించి రాత్రి 12 అప్పుడు వాక్యం చెప్పిండు ఆయన. డాక్టర్లు వచ్చి అరిచారు, నువ్వు మనిషివేనా ఏంటంటే, చచ్చిపోయే చివరి నిమిషం వరకు కూడా నా ప్రభు సేవలోనే ఉండాలి, నీకు అర్థం కావాలని నేను అన్నట్టు డాక్టర్. ఏంది ప్రభు చెయ్యటముకు ఆయనకు అసాధ్యమైంది మీరు నమ్మండి. ఇంకోటి పాల్ యాంగిచో గారని క్షయవ్యాధి, అది కూడా క్యాన్సర్ లాంటిది, చచ్చిపోతాడని చెప్పారు ఆయనకు కూడా. కానీ ఒక చిన్న పిల్ల 10 ఏళ్ళ చిన్న పిల్ల వచ్చి బైబిల్ ఇస్తే వద్దండు 2 సార్లు తృణీకరించింది. నీకు మనసు ఉన్నప్పుడు ఎప్పుడో చదువుకొని ఆ బల్ల మీద పెట్టిపోయిందని అసలు ఏముందని చెప్పని దేవుడు ఆలోచనిస్తే పోయి పుస్తకం చదువుతూ ఉంటే స్వస్థత అద్భుతం అని, అంటే బాగుపడ్డ వాళ్ళందరి కాడకు వచ్చి చరిత్ర చదవగానే వీళ్ళలో మార్పు కలుగుతుంది. అట్లా దేవుని కృపను బట్టి ఈరోజు 25 లక్షల మందికి సేవకు, అంటే సంఘం 25 లక్షల మంది సంఘానికి నాయకుడు అయినాడు. దక్షిణ కొరియా దేశంలో లాస్ట్ టైం 2019లో కరోనా వచ్చింది, అంత దేశాలన్నిటికీ వచ్చింది. ఇజ్రాయెల్ దేశానికను తర్వాత దక్షిణ కొరియా దేశానికి రాంది కరోనా. ఇజ్రాయెల్ దేశంలో అయినా 2-3 కేసులు నమోదైనాయి. అసలు దక్షిణ కొరియా దేశంలో అసలు కేసులే లేవు, 3 సార్లు వచ్చిన కేసులు. చచ్చిపోతాడు అనుకున్న వ్యక్తిని బైబిల్ చదువుకోవటం వల్ల దేవుడు అద్భుతం చేసి ఆ దేశంలో రేచరు ఎవరైనా నడుస్తున్నారంటే ప్రార్థనకు పోతున్నారని గుర్తండి. మనకి ఎవరైనా రేచరు అంటే ఇటు బేవాసకు తిరుగుతుండ్రా అంటారు. ఆ దేశంలో మాత్రం రాత్రి 12, 1 గంట 2 ఆ టైం ఇప్పుడు ఏ వ్యక్తి అయినా రోడ్ల మీద తిరుగుతుందంటే సియోల్ అనే మందిరం ఉంది, ఆ మందిరానికి ప్రార్థన చేయడానికి పోతున్నారని చెప్పాను గుర్తంట. అంత గొప్పగా దేవుడు కృపనిచ్చి ఆయన అనుకున్నంతకాలం ఈ భూమి మీద నుంచి మొన్న ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం ఆయన తీసేసుకున్నాడు. మరి ఆయన ఎప్పుడో పోయినాడితే మరి ఆ 25 లక్షల మంది రక్షించబడేవాళ్ళం, ఆయన గురించి నేను చెప్పుకునేవాడు, మీరు వినేవాళ్ళం.
ఏంది దేవుడు ఏంది అలాగే పోయి అవి పెట్టించుకుంటుండు పెద్ద పాటకు కూడా అంతే. ఇంకొక అన్న కూడా ఉండవు, మీరు ఒక్క అన్నే కాదు, నాకు తెలిసిన ఒక అన్న ఉండు, రౌడీ షీటర్, జైల్లో ఉంటే స్వార్ చేస్తే రక్షించబడ్డు. ఏంది ఆయనకి తెలంగాణ విప్లవకారుడు గద్దర్ అనేకైన పాటలు పాడుతాడు. సేమ్ అలాగనే ఈయన కూడా క్రైస్తవ సమాజంలో అలాంటి విప్లవాత్మకమైన పాటలు పాడుతాడు. ఈయనకు ఆ బిరుదు ఇచ్చారు. కానీ ఎట్లానే డయాలసిస్ చేసుకుంటానే తనకు దేవుడు ఇచ్చిన అంతవాటికి ఆయన వెళ్ళిపోయాడు. కానీ మీ విషయంలో మాత్రం అలాంటిదే ఉండదు. ప్రభు కృపనిస్తాడు, దేవుడు స్వస్థతనిస్తాడు, కిడ్నీలు బాగవుతాయి. ఏంది నేను చెప్పినట్లుగా మెనో ఫాలో అవ్వండి. ఏంది మందులు తీసుకోండి, మీరు ఏంది ప్రార్థన చేసుకోండి, ప్రభు నన్ను స్వస్థపరచండి అని. ఏంది ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మీరు మాత్రం విశ్వాసం ఉంచండి చాలు. నా వంతుగా ప్రభు కృపలో ఏంది ప్రభు కృపలో నా వంతుగా తెలిసిన దాన్ని బట్టి, అమ్మోళ్ళు కూడా చెప్పిన దాన్ని బట్టి ఇక ప్రార్థన చేస్తానే ఉన్నాను. రాత్రి అయ్యా ఇక్కడ ఇలా ఒక వ్యక్తి ఉన్నారు అని చెప్పంటే రాత్రి ప్రేయర్ చేసుకుని ఇట్లా వస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పగటి వేళ వస్తా కూడా ఆ వ్యక్తి ఎవరో దర్శించండి ప్రభు. ఏంది ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, నమ్మండి. ఉన్న దాంట్లో అవునవునవును. ఏంది ఒక ఆయన ఇట్లనే వాళ్ళ భార్య గేదెలకు ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన రక్షణ లేదు. ఒకరోజు ఇట్నే పొలం కాడ పండు తేలుగు కుడితే కళ్ళల్లో ఆడుతుండు. మా ఆవిడ నమ్మిన దేవుడా ఇదిగో వీడిని బతికిచ్చు అని చెప్పి నీళ్ళని ఇట్లా పట్టుకొని ఇదిగో తాగరా అని చెప్పని తాపించినాను. లేకపోతే తేలు ఆ తీపి మొత్తం తగ్గిపోయి విషం విరిగిపోయి బాగుపడి ఇంటికి వచ్చారు. ఏంది అది మంత్రం భలే ఉంది. మంత్రం కాదు అది ప్రార్థన. ఏం పేరు అది అంటే యేసయ్య అని చెప్పి అప్పుడు ఆయన కూడా మార్పు చెంది ఇద్దరుగా రాసి రక్షణ సేవ ఏంది తెగ్గొట్టేవాడు అంట ఆయన ప్రారంభంలో. ఆ మంత్రం ఏదో చెప్పాడు. గేదెకి జ్వరం వచ్చే ప్రార్థన చేసేదంట, పాలు ఇచ్చేది. పిల్లలు ఏడుస్తున్నారంటే ప్రార్థన చేసేదాన్ని, వాళ్ళు సరిగా ఉండేవాడు. ఇట్ట అన్నీ చూసి ఆ మంత్రం ఏదో నాకు చెప్పు అంటాడు. ఏమి లేదా ఈ మంత్రం అంటే చెబుతలేదండి. ఇక చివరికి ఆ పండు తేలు కుట్టినప్పుడు నా భార్య నమ్మిన దేవుడా ఆ నామంలో అడుగుతున్నా ఇటు బాగు కావాలని చెప్పని ఆమెనంటే అన్నారు. చివరిలో ఆమెనని చెప్పి తీసుకుపోయి ఇచ్చినారు. శుభ్రంగా పండు తేలు ఆ విషం నుంచి విరుగుడు బాగుపడతాం. తర్వాత దేవుని ప్రేమ ఆయన తెలుసుకొని ఇద్దరు కలిసి దేవుని మార్గంలో వెళ్ళటం అనేది చూసి ఇప్పుడు చాలా చోట్ల వాళ్ళ సాక్ష్యం చెప్పబడుతుంది. అలాగనే మీ విషయంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. మీ గురించి కూడా అనేక చోట్ల సాక్ష్యంగా చెప్పబడుతుంది. పలానా వ్యక్తి జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు, పలానా రెడ్డి గారి జీవితంలో ఇలా అద్భుతం జరిగిందని ఖచ్చితంగా చెప్తారమ్మా. ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. సరే రండి ప్రార్థన చేసుకుందాం.